కిషోర్ రా రావయ్య సరే ఎవరు చెప్పారు చెప్పండి బ్లాక్ మీ ప్రసవం రానివన్నారు స్టాక్ వచ్చింది బయట అవును కెమెరామెన్ పైన నుంచి ఉండాలి సార్ మనం అంతా ఇక్కడ ఉండాలి వీళ్ళు మాత్రం ఈ ప్రెస్ వాళ్ళు మాత్రం పైన ఉండాలి రాడ్డు పైన మరి ఓం నారాయణాయ స్వహ ఓం మాధవాయ స్వహ చేడి చేసుకోండి ఓం మాధవాయ స్వం గోవిందాన్ని ఎవరు ప్రచోదయాలు మమ అనుకోండి ఓం ఉపాత దుర్వక్షద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్యా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం సుభరిగమ్మవామహే కవిం కవీనాం ఉపమస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ కింద దానికి బిగించేసి నాస్కర్పూరం బిళ్ళ పెట్టాం కదా సార్ బ్రహ్మణస్పదాన శృణ్మన్నోతమస్సేదసాదనం శ్రీ మహాగణపతి పూజాంగరిష్యే ఓం దేవీ శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే మూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ధర్మపత్ని శివదస్యాదు కుటుంబ ఓం కల్సం కే విష్ణుగండే రుద్రే సమాధుః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యమాగృణాద్భుః ఉక్షోతు సాగరా సర్వ సప్తదేవావసుందరః ఋగ్వేద హస్తేనాచార్య ఆ భోవాయుగం సర్వం విష్ణువోరుతమావ సంప్రాణాప విరణాప స్వరణాప గురు ఆయాంతకం సోదకేన పూజాదవ్యాన్ని సంప్రోక్ష్య అందులో పెట్టేసాను శ్రీ మహాగణాధిపతి పూజాం శ్రీ మహాగణాధిపతి అధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహయండి నవరత్న గజద సింహాసనం సమర్పయామి పత్రాణం ఆవో ఇష్టామ యోగవర్తానుభూచేత వస్త్రం సమర్పయామి యజ్ఞోపవేదం బ్రహ్మం సమర్పయామి పుష్మిని అదాక్షరమ ఓం గజగంగాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం విఘ్నాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాయ నమః ఓం స్తతగోరోజాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పదాం మొత్తం అక్షంతలను అక్కడ వేసేసే నానావిధ పరిమళ పత్ర ఓం మనస్పత్యర్భవ ఓం మనస్పత్యర్భవై దివేనానాగంధే సోయిదం వాగ్దే సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహితం శ్రీ మహాగణాధిపతే ధూమాగ్రావయామి ధూపందస్యామి ధూపదీపాంకురం శుద్ధాచమనీయం సమర్పయామి నమః ఓం హిమాచల మహావంశ పావనాయ నమో నమః ఓం శంకరార్థాంగ సౌందర్య శరీరాయ నమో నమః ఓం లహస్మస్తోచ్యుగ్రహాయ నమో నమః ఓం సదావంజరాత్మైక స్వరూపాయ నమో నమః ఓం వజ్రమాణిక్య గిరిక కిరీటాయ నమో నమః ఓం కస్తూరి తిలకోల ఓం లహత్కాంజనదారంగయోడాయ నమో నమః ఓం మణిదర్పణ సంఘాతకపోలాయ నమో నమః ఓం తాంబూల పరస్మరవందనాయ నమో నమః సమత్పదాయ విదరదనాయ నమో లహస్మస్కరాముజాయ నమో నమః ఓం పద్మకైరమందార్ ధూపమాగ్రావయామి ధూపందస్యామి ధూపదీపాంకురం ఓం దేవీం వాజమనయం తదేవాత్మాం విస్మరోపా అయం ముహూర్తస్సు ముహూర్తో అస్సు సూర్యాధ్వానాం గ్రహాణాం అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు ఓం గణానాం త్వా గణపతిం వవామహే కవిం కవీనాం ఉపమస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మే నమః హరి ఓం రావణేమహే గాతుం విజ్ఞాయ గాతుం విజ్ఞపతయే చతుష్పదే ఒక్క నిమిషం ఇంకోసారి కొట్టండి వచ్చేస్తుంది ఇంకోసారి కొట్టండి అలా కొట్టండి సరే డైరెక్టర్ గారు గాతుం విజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః సహస్రశేరుషం ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ నక్షత్రవర్ణేన పరిశీలయామి అమృతవస్తు అమృతవస్త్రమతే శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతి రాజాయ శ్రీ దేవతాభ్యో నమః నారికేళకదిలాచి ఐసారి జై చూపించండి ఓం నరాయ స్వః ఓం సమానాయ స్వః ఓం ఉదానాయ స్వః మచ్చేకదేవ యజమాన ఆయుర్దేజో దదాతి
సామ్రాజ్యం భారమేష్టికం రాజ్యం మహారాజ్యమాధిపత్యం అయం సమదపర్యాయాస్యాస్తారభోస్తార్వాయుః ఆంధానావనాథ్యాత్ పృథివ్యై సముద్రపర్యంతాయ ఏకరాళతి యహస్కరం బలవంతం ప్రభుత్వంతమేవ రాజ్యాధిపతిమపూర్సంగేన నాగాస్తపతి నరాణాం సుమంగళ్య సతతం దీర్ఘమాయుః సంతత శ్రేరస్సో సన్మంగళాని భవంతు నిత్య శ్రేరస్సో నిత్యమంగళాని భవంతు శ్రవణో దదాతు కుబేర గాతుం ప్రసాదయే దైవేశస్వస్తిరస్తునః సుస్థిర్మానుషేభ్యः ఊర్ధ్వంజిగాతు భేషజం శం నో యుగదే శం జతుష్మి శంకరావరం లేదు. గణానాహంతువాగణదిగుంబవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం హెయిర్ అటెస్ట్ గాతుం విఘ్నాయ గాతుం యువతయే దైవేశస్వస్తిరస్తునః సుస్థిర్మానుషేభ్యः శం జతుష్పదే ఓం శాంతి మరకత మనీ సినిమా చూసారు కదా ఎవరెవరన్నా జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆణశృణ్వన్నోతుస్తే తథాగం శ్రీ మహాగణాధిపతయే వీడియో తీస్తుంది. పండగ చేసుకొని పోను జనరల్ ఐడియా ఉందా అందరు చేతులు ఉన్నాయండి ఓం గణానాహం త్వా గణపతిం వవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆణశృణ్వన్నోతుస్తే తథాగం శ్రీ కవీనాం ఉపమస్రవస్తం జ్యేష్ఠరాజం అన్ని పెద్ద కాయలు డైరెక్టర్ గారు మధ్యలో రండి. డైరెక్టర్ గారు మంచిది. శతమానం భవతి శతాయు పురుషేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఒక్క నిమిషం ఇక్కడ చూడు. ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రామేశ్వరరావు ఇంగ్లీష్లో స్టాప్ బోల్. సార్ మినిస్టర్ గారు శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం మంగళం లాభస్తేషాం నరేషేషాం దురస్తేషాం పరమః ఏషాం దేవశ్యామోరయస్రోజనార్దనః ఆపదామపహం యోగా డైరెక్టర్ సాబ్ ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అక్షంతరి కొంచెం సార్ రెడీ. సరే డైరెక్టర్ గారు ఆగనా సీఎం సాబ్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం శివన్న ఈ సినిమా తీయడం చాలా సంతోషం. మరి కొత్త డైరెక్టర్లు, కొత్త నిర్మాత, కొత్త ప్రొడ్యూసర్స్ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కూడా చక్కటి సినిమాలు తీయడం కూడా జరుగుతున్నది. శివరాజు గారు కూడా ఇంతకుముందు కూడా చక్కగా సినిమా తీయడం జరిగింది.
మరి ఇది కూడా కాలేజ్ డేస్ ఏదైతే సినిమా నిర్మాణం చేస్తున్నటువంటి నిర్మాత కానీ ప్రొడ్యూసర్ కానీ అదేవిధంగా శ్రీలత అందరూ కూడా మరి కొత్తగా హీరోయిన్లు అందరూ కూడా ఈ సినిమాలో మరి రావడం కూడా జరుగుతున్నది. మరి ఈ సినిమా ముందు ముందు కూడా చక్కగా ప్రేక్షకులకు ముందు వచ్చి మరి 2 రాష్ట్రాల్లో కూడా మరి తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా చక్కగా ఆడాలని చెప్పి కోరుతున్నాం. ఆడడం కూడా జరిగింది. ఆ విధంగా ఇది కూడా కాలేజ్ డేస్ సినిమా కూడా ఆడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. శ్రీలత సినీ క్రియేషన్ వాళ్ళు నిర్మిస్తున్నటువంటి కాలేజ్ డేస్ సినిమా హ్యాపీ డేస్ మాదిరిగా ఇది కూడా మెమరబుల్గా తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో నిర్మిస్తున్నటువంటి సినిమా. మరి నూతనంగా నటీనటులు సాక్షి కక్కర్, బషీర్ గారు, బషీర్ హీరోయిన్లు, మరి అదేవిధంగా డైరెక్టర్ రజనీకాంత్ అన్న, శ్రీలత నిర్మాత గారికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆశిస్తూ సెలవు. ఇక్కడికి వచ్చిన పెద్దలకు, గౌరవనీయులు మంత్రి మహేందర్ రెడ్డి గారికి, చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య గారికి, వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలానే మా శివకుమార్ సార్కి మా కోరికను మన్నించి వచ్చి ఎంతసేపు వెయిట్ చేసినందుకు, అలానే పాత్రికేయ మిత్రులకు కూడా అనుకున్న సమయంలో జరగకపోయినా ఒక 10 నిమిషాలు లేట్ అయిన అందరూ సహకరించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈరోజు కాలేజ్ డేస్. కాలేజ్ అంటే అందరూ ఎంజాయ్మెంటు, ర్యాగింగ్ అవ్వచ్చు, ఉత్సాహంగా ఆనందంగా ఉండే డేస్ అని అనుకుంటారు. బట్ జ్ఞానంతో కూడిన జీవితం అనేది ఈ సినిమాలో మనం చెప్తున్నామండి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో ఉంటారు అందరూ. అది తెలంగాణ, ఆంధ్ర 2 స్టేట్స్ని కలిపి, 2 రాష్ట్రాలని కలిపి మమేకం చేస్తున్న సినిమా అండి ఇది. జ్ఞానంతో పాటు చిన్న నేషన్ టచ్ కూడా ఉంటుందండి. బేసిక్గా ఆగస్టు 15th వస్తే అందరం ఏం చేస్తామంటే అదొక హాలిడేగా భావిస్తాం, కానీ దేశం యొక్క గొప్పతనం కానీ జెండా యొక్క గొప్పతనం కానీ ఎవరు టచ్ చేయం. మన పిల్లలకు కూడా చెప్పం. పిల్లలకు కూడా దేవుడు దండం పెట్టుకొని వెళ్తే మంచి జరుగుద్దని చెప్తాం, కానీ అసలు దేశం గురించి చెప్పే ఫాదర్ కానీ ఒక పెద్ద కానీ ఎవరూ లేరు ఈ రోజుల్లో. అలాంటి ఒక పాయింట్ని, నేషన్ని, జెండాని గౌరవిస్తూ ఈ కాలేజ్ డేస్ యొక్క కథకి మమేకం చేస్తూ ముందుకెళ్తున్నామండి. సో నన్ను నమ్మి, నా మీద నమ్మకం ఉంచి, ఆల్రెడీ ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నా ఆ సినిమాకి నేను పనిచేసినందుకు కారణంగా నా మీద నమ్మకంతో ఈ సినిమా కూడా ఇస్తున్నందుకు మా ప్రొడ్యూసర్ మేడం శ్రీలత గారికి, అలానే నరేష్ గారికి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అలానే కథ అడగకుండా, ఇవి మంచి రోజులను చేస్తున్నామండి, కథ అడగకుండా నా మీద నమ్మకంతో వచ్చిన మా వీళ్ళు హీరోయిన్స్ సాక్షి కక్కర్ అండ్ మేఘన అండ్ అనుశ్రీ, వీళ్ళందరూ కథ అడగకుండా నా మీద నమ్మకంతో వచ్చి చేస్తున్నారండి. ఇంకొంత కాస్టింగ్ ఫైనల్ అవ్వాల్సింది ఉంది. ఈ గ్యాప్లో ఏదైతే ఈ 1 మంత్ గ్యాప్ ఉందో నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్కి వెళ్ళాలనుకుంటే ఈ 1 మంత్ గ్యాప్లో మొత్తం ఫైనల్ చేసుకొని షూటింగ్కి వెళ్దామని అనుకుంటున్నానండి. గతంలో నేను కొన్ని సీరియల్స్ డైరెక్షన్ చేశానండి. సో సీరియల్ వేరు, సినిమా వేరు అనేది కూడా చూడకుండా నా మీద నమ్మకం ఉంచి సినిమా ఇచ్చినందుకు ఆ నమ్మకాన్ని నేను కాపాడుకుంటాను అని ఈ సభాముఖంగా Okay, so Sai sir, he's a very dedicated person. तो उनका टीम जो है अभी कॉलेज डेज मूवी करेंगे एंड मुझे उन पर पूरा भरोसा है एंड बहुत हार्ड वर्किंग है, बहुत पेशेंट है सर, बहुत अप्रोचेबल है, चाला अप्रोचेबल पर्सन एंड I have full trust in sir and I want everybody to pray कि हमारा ये प्रोजेक्ट सक्सेसफुली टेक ऑफ होए, कंप्लीट होए एंड आप देखें. थैंक यू. కాలేజ్ డేస్ ముహూర్తం కార్యక్రమం సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, మరి అదేవిధంగా విచ్చేసి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా కాలేజ్ డేస్ సినిమా సందర్భంగా ప్రత్యేకంగా ఈ యొక్క సభాముఖంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు
శ్రీలత గారికి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే కొత్త నటీనటులకు అవకాశాన్ని కలుగజేస్తూ మరి అదేవిధంగా మా మిత్రుడు సోదరుడైనటువంటి సాయి రజనీకాంత్ గారికి దర్శకత్వం అవకాశం మొదటిసారిగా ఇవ్వడం, మరి అదేవిధంగా ఆనంద్ కానివ్వండి, మరి అవి కానీ వీళ్ళందరూ కూడా సురక్ష్ కంపెనీ నుండి వచ్చినటువంటి వారు. మరి నిజంగా చాలా సంతోషం. అందుకొరకే ఇంత సమయాన్ని వెచ్చించి మా కుటుంబంలో నుండి వచ్చి మరి దర్శకులుగా మరి డిఓపిగా అవుతున్నారంటే నిజంగా చాలా సంతోషం. మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అదేవిధంగా కొత్త నటీనటులకు అవకాశాన్ని కలుగజేస్తూ మరి ఈ యొక్క సినిమా నిర్మాణం చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క సినిమా కాలేజ్ డేస్ అని అంటే టెంటేటివ్గా ఇప్పుడు టైటిల్ పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క టైటిల్ ఇట్ సెల్ఫ్ ఆల్రెడీ అంటే సక్సీడ్కి గతంలో హ్యాపీ డేస్ ఏ విధంగా అయితే మరి ప్రేక్షకుల మన్ననలు పొంది ఘన విజయాన్ని సాధించడం జరిగిందో అదేవిధంగా ఈ సినిమా కూడా అదే కోవలోకి చెంది మరి సేమ్ కాన్సెప్ట్ అంటే దాదాపుగా ఈ యొక్క సినిమాలో చాలామంది నూతన నటీనటులు ఉంటారు. సాక్షి కక్కర్ కానివ్వండి, అదేవిధంగా బషీర్ గారు కానివ్వండి, ఇంకా చాలామంది పేర్లు ఎవరికి చెప్పలేదు. బట్ చాలామంది ఇందులో నటీనటులు అందరికీ సమానమైనటువంటి పాత్రతో ఈ యొక్క సినిమా ప్రేక్షకులందరినీ మెప్పించే విధంగా అంటే కామన్గా ఒక స్టూడెంట్కి కనెక్టివిటీ అయ్యే పాయింట్తో మరి ఈ యొక్క సమాజానికి ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ యొక్క సినిమా నిర్మాణం చేయడం జరుగుతుంది. సినిమా అందరికీ నమస్కారం. ప్రొడక్షన్ నెంబర్ 2 కాలేజ్ డేస్, ప్రొడక్షన్ నెంబర్ 1 సక్సెస్గా కంప్లీట్ చేసుకున్నాం. అలానే ప్రొడక్షన్ నెంబర్ 2 కాలేజ్ డేస్ కూడా సక్సెస్గా కంప్లీట్ చేస్తాం. ఇక్కడికి విచ్చేసిన మీడియాకి, సార్కి, మహేందర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ థ్యాంక్ యూ. ఇర్విన్ వాలెస్ అనే రచయిత ది ఇంటిమేట్ సెక్స్ లైఫ్ ఆఫ్ ఫేమస్ పీపుల్ అని ఒక సంకలనం ప్రచురించాడు. ఫెటిష్ అంటే నగ్నంగా నిద్రించడం అనే విభాగం కింద గాంధీ పేరు కనబడుతుంది. తన కామవాంఛ వల్లనే కదా తండ్రి అంతిమ గడియల్లో ఆయన వద్ద లేకుండా పోయింది అనుకున్నాడు. గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి అర్థం చేసుకోవాలంటే సెక్స్ గురించి గాంధీ అభిప్రాయం తెలుసుకోవాలి. అప్పటికే ఆయన అభ్యంగన స్నానాలు, మాలీసులు, ఆడపిల్లల భుజాల మీద చేతులు వేసి నడవడాలు వివాదాస్పదం అయి ఉన్నాయి. దీక్ష శారీరక బ్రహ్మచర్యానికే పరిమితం కాకుండా మానసికంగా కూడా తను బ్రహ్మచారి కావాలని ఆయన ఆశించాడు. దీన్ని బట్టి సెక్స్ పట్ల ఆయనకు అపరాధ భావన ఉండేదని తెలుస్తోంది. గాంధీ ఆ స్త్రీలను తన పక్క మీద తన దుప్పట్లోనే పడుకోమనేవారట. 2010లో జార్జ్ ఆడమ్స్ అనే ఆయన గాంధీ నేకెడ్ అంబిషన్ అనే పుస్తకం రాస్తూ మళ్ళీ వీటి గురించి విమర్శించాడు. గాంధీస్ ట్రూత్ రాసిన ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం గాంధీ జీవితంలో మాతృత్వ భావనకు ముఖ్య స్థానం ఉంది. ఒంటరితనం అనుభవించినప్పుడు ఆయన తల్లి ప్రేమకై తప్పించి స్త్రీ కౌగిలిలో సేద తీరేవాడు. నౌఖలి పర్యటన తర్వాత నుంచి క్రమం తప్పకుండా ఆయన పక్కనే లంగా జాకెట్ వేసుకొని పక్కనే పడుకునేది. తన భర్తకు ఈ వ్యవహారం నచ్చలేదని కూడా ఆమె చెప్పింది. ముందేను సమర్థిస్తూ శివసేన అధినేత బాల్ ఠాక్రే గాంధీతో పోల్చి తేల్చాడు.